హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు 6కి లెగిసానండి. 6 లేచి అంట్లు అయితే తోమేసుకొని రాత్రి తిన్న అంట్లు ఉంటాయి కదా మా వారి క్యారేజ్ అవి తోమేసుకున్నాను. బెండకాయ అయితే పొయ్యి మీద వేసుకున్నాను. బెండకాయ టమాటాలు కోసి పెట్టేసుకున్నాను. బెండకాయ పులుసు పెడతాను. అన్నం వండేసుకున్నాను. టిఫిన్ అయితే అట్లా శనగగుండలు అయితే వేపేసుకొని చట్నీ అయితే చట్నీకి అయితే వేసాను. చట్నీ చేసేసి ఇంకా మా పిల్ల అయితే మా అమ్మాయి స్నానం చేసి రెడీ అయిపోయింది. చక్కగా జల్ల అయితే వేసేస్తున్నాను. జల్ల వేసేసుకున్నాక నెక్స్ట్ వాళ్ళకైతే టిఫిన్ అయితే వేసాను. టిఫిన్ వేసేసి వాళ్ళకి మా పిల్లలిద్దరికి మా వారికి పెట్టేశానండి. వాళ్ళైతే రెడీ అయిపోయారు. చక్కగా రెడీ అయిపోయాక నేను టిఫిన్ వేసేసుకున్నాను. చక్కగా లంచ్ బాక్సులు అయితే కట్టేశానండి. లంచ్ బాక్సులు కట్టేసి 6 నుంచి 8:30 దాకా హడావుడి అండి. చాలా హడావుడి. టిఫిన్ వేసి చట్నీ అయితే చేసి పిల్లలకి మా వారికి అయితే పెట్టేసి లంచ్ బాక్సులు అయితే కట్టేశానండి. మా చిన్న అమ్మాయికి అయితే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఇస్తాను. మా పెద్ద అమ్మాయికి మా వారికి అయితే లంచ్ బాక్సులు అయితే కట్టేశాను. బెండకాయ పులుసు కూర వచ్చేసి పెరుగన్నం, ఒక బాక్స్ పెరుగన్నం, ఒక బాక్స్ అన్నం, ఒక బాక్స్లో కూర అయితే వేసి క్యారేజ్ అయితే కట్టేశానండి. మా పెద్దమ్మాయికి మా వారికి కట్టేసి మా వారైతే వెళ్ళిపోయారు. మా పెద్దమ్మాయి కూడా వెళ్ళిపోయింది. అదిగోండి మా వారైతే వెళ్ళిపోతున్నారు. చిన్న అమ్మాయి కూడా రెడీ అయిపోయి మా వారు వెళ్ళిపోయాక మా చిన్న అమ్మాయిని అయితే పంపిస్తాను. వాళ్ళందరూ మా పిల్లలిద్దరూ మా వారు వెళ్ళిపోయాక నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను. అట్లు పోసుకొని టిఫిన్ అయితే చేసేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకోవాలండి. టిఫిన్ చేసి అంట్లు అయితే తోమేసుకొని ఇల్లు క్లీన్ చేసి అంట్లు బయటేసి ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఇల్లు క్లీన్ అయ్యాక అంట్లు తోమేసుకోవాలి. అంట్లతో మళ్ళీ టిఫిన్ తిన్నవి మళ్ళీ అన్నం తిన్నవి అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా చక్కగా క్లీన్ చేసేసుకుంటాను. పని అంతా అయిపోయిద్ది. క్లీన్ చేసుకున్నాక బయట అయితే ఫుల్ వర్షం పడుతుందండి. ఇప్పుడు వారం నుంచి వర్షం అండి. బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు. కానీ ఆ రోజు ఉతుక్కోవాలి కదా బట్టలు అయితే. ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఇల్లు ఉడిచేసి నెక్స్ట్ అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఆ అంట్లన్నీ తోమేసుకుంటాను. వెంట్లన్నీ తోమేసి ఇల్లు క్లీనింగ్ అయిపోయినాక వంటగది గ్యాస్ పొయ్యి అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. చక్కగా చూడండి మా వంటగది ఎలా ఉందో. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయాక నేను ఇల్లు క్లీన్ చేసుకొని బట్టలు అయితే ఉతికేసుకొని పని అయితే అయిపోయింది. స్నానం చేసి రెడీ అయిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్.